సార్ ఓకే సార్. ఉండు ఒక్క నిమిషం ఉండుందా ఉండు ఒక్క నిమిషం. లొకేషన్ దిక్కురా లొకేషన్. అనేక కార్యక్రమాలు అంటే వృద్ధాశ్రమాలు పంచడం, చేయడం, అదేవిధంగా అన్నదానం చేయడం, ఎన్ని చేస్తున్నారు కార్యక్రమాలు. డిగ్రీ చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి, అవసరమైతే పిహెచ్డి బీఈడి చేసి. అంత ఇబ్బంది అవుతుంటే పొద్దున 4 గంటలకు లేస్తారు వాళ్ళు. నేను చూస్తా కదా, మా ఊర్లో కూడా ఉంటారు. 4 గంటలకు లేచి ఎండ లేదు వాన లేదు ఏమొచ్చినా, వరద వచ్చినా వాన వచ్చినా వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేయాలి. అమ్మ మీరు గౌరవనీయులు జెసి ప్రభాకర్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. అమ్మా మీరు మోటివేషన్ స్పీచ్ ఇవ్వగలరు. ప్రపంచంలో అనేక మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, కానీ మోటివేషనల్ వర్కర్స్ మాత్రం అతి తక్కువ ఉంటారు. అందులో ప్రముఖులు మా జెసి ప్రభాకర్ రెడ్డి గారు. ఎస్, మోటివేషనల్ వర్కర్స్. ఇక కార్యక్రమంలో వెళ్దాం. పేరు పర్రెలక్క. ఈరోజు జేసీ సార్ బర్త్డే సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన. నేను మామూలుగా జేసీ సార్ వీడియోస్ చూస్తూ ఉంటా, చాలా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ అని చెప్పేసి నేను వీడియోలలో చూసిన. సో చాలా డేస్ నుంచి నేను జేసీ సార్ని కలవాలి అనుకుంటున్నా, కానీ బర్త్డేకి వెళ్తే ప్రజలను కూడా కలవచ్చు అని చెప్పేసి నిన్న వీలు చేసుకొని అయితే వచ్చిన. నిజంగా మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గం చాలా డెవలప్మెంట్గా ఉందన్నమాట. నిన్న సార్తో మాట్లాడిన, ఆయనతో మాట్లాడినంతసేపు చాలా బాగా చెప్పిండు. నెక్స్ట్ నేను కొల్లాపూర్లో పోటీ చేయాలి అనుకుంటున్నా. పోయినసారి పోటీ చేసిన, సో విన్ అవ్వలేదు. మళ్ళీ కూడా పోటీ చేయాలి అనుకుంటున్నా. సార్ని కలిస్తే ఎలా పనులు చేయాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది నేను నేర్చుకోవచ్చు. అట్లనే సార్తో టైం స్పెండ్ చేయొచ్చు, మంచి విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు అని చెప్పేసి వచ్చిన. నిజంగా తాడిపత్రి ప్రజలందరికీ థ్యాంక్ యూ. చాలా బాగా నన్ను అభిమానించారు. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. సో మిగతా వాళ్ళు కూడా తాడిపత్రిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ముందుగా మహిళలకు చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో లోన్ ఇప్పించడం కానీ, మంచిగా అమ్మాయిల గురించి గొప్పగా రాసిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేడం, ఓట్ల గురించి మీరు మాట్లాడారు కదా, ఎక్కడ కానీ డబ్బు వంచలేదు, మందు వంచలేదని. అదే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి సార్ ఈరోజు బర్త్డే సందర్భంగా ఆయన కూడా ఒక నిదానం పలికాడు. ఈరోజు ఎవరైతే పనిచేసే వాళ్ళకే ఓటు వేయండి, వాళ్ళని ధైర్యంగా అడగండి అని ఈ రోజు నుండి తాడిపత్రి కూడా మొదలైంది కార్యక్రమం. దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతారు? నిజమే, ఇది ఎక్కడ చూడు పనులు అయితే చెయ్యరు. 5 years ఉంటుంది కదా, సో 5 సంవత్సరాల వరకు వర్క్ చేయరు. ఎలక్షన్స్ ముందే వచ్చి డబ్బులు పంచడం, వేరే పార్టీ వాళ్ళు 2000 పంచే, ఇంకొక పార్టీ వాళ్ళు 3000 పంచడం, ఆ పార్టీ కాకుండా ఇంకొక పార్టీ 4000 పంచడం. సో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకు ఓటు వేయడం అనేది బంద్ చేయండి. సో అసలు డబ్బే తీసుకోకండి. నాయకులలో ఖచ్చితంగా భయం పుడుతుందా లేదా చూడండి. ఎవరిస్తే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఆ టైంకి ఎవరికి వేయాలనిపిస్తే అలా వేయడం వల్లనే మన నియోజకవర్గాన్ని మనం డెవలప్మెంట్ అనేది చేసుకోలేకపోతున్నాం. నిజంగా సార్ చెప్పిన మాటల్లో నాకు ఇది నచ్చింది. ఇక్కడ సార్ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ కొడుకును కూడా మీరు ప్రశ్నించండి అని చెప్పిందంటే నిజంగా అది చాలా గ్రేట్. కొన్ని నియోజకవర్గాలలో మామూలుగా మనం ప్రశ్నిస్తుంటాం, ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా టార్చర్ చేస్తుంటారు. ఎందుకు మాట్లాడుతున్నావు సార్కి ఆపోజిట్గా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేను మా నియోజకవర్గంలో కూడా ఏమైనా సమస్య ఉంటే మాట్లాడతా, అప్పుడు కూడా నన్ను బాగా ఇబ్బంది పెడతారు. సార్ గురించి నీకేం అవసరం, ఏం తెలుసు అని చెప్పేసి. అది తప్పు. ఎవరు విన్ అయినా కానీ వాళ్ళని ఎప్పుడైతే మనం గట్టిగా ప్రశ్నిస్తామో అప్పుడే వాళ్ళు అరే ప్రశ్నిస్తుంది మనం ఇంకా మంచి చేయాలని చెప్పేసి వాళ్ళు మంచి చేస్తారు.
సార్దది బాగుంది. ఏ నియోజకవర్గంలో అయినా సరే మంచి చేసే వాళ్ళకి ఓటేయండి. డబ్బు తీసుకోకండి, మందులు తీసుకోకండి. థ్యాంక్ యూ.